ఇక ఏపీలో ఓటరు చైతన్యం వెల్లువెత్తింది. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. మహిళలు, యువకులు పెద్ద సంఖ్యలో కనిపిస్తున్నారు. పల్లెలతో పాటు పట్టణాల్లోనూ పెద్ద సంఖ్యలో ఓటింగ్ నమోదవుతోంది. ఉదయం పోలింగ్ ప్రారంభం కాకముందే కేంద్రాల వద్దకు ఓటర్లు చేరుకున్నారు. ఇంత చైతన్యం ఎప్పుడూ చూడలేదు అని టీడీపీ అధినేత చంద్రబాబు సైతం అన్నారు. ఇక సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద కూడా భారీ క్యూ లైన్లు కనిపిస్తున్నాయి. ఎప్పుడూ తక్కువ శాతం ఓటింగ్ నమోదయ్యే విజయవాడ వంటి నగరాల్లో కూడా ఈసారి భిన్నమైన పరిస్థితి అయితే కనిపిస్తోంది. విజయవాడ నగరంలోని పలు పోలింగ్ కేంద్రాల వద్ద ఉదయం నుంచి ఓటర్లు బారులు తీరి ఓట్లు వేసేందుకు క్యూ లైన్లో నిలబడ్డారు. ఇక ఏపీలో ఓటర్ చైతన్యం వెల్లువెత్తింది. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. మహిళలు, యువకులు పెద్ద సంఖ్యలో కనిపిస్తున్నారు. పల్లెలతో పాటు పట్టణాల్లోనూ పెద్ద సంఖ్యలో ఓటింగ్ నమోదవుతోంది. ఇక ఉదయం పోలింగ్ ప్రారంభం కాకముందే కేంద్రాల వద్దకు ఓటర్లు చేరుకున్నారు. ఇంత చైతన్యం ఎప్పుడు చూడలేదని అటు టీడీపీ అధినేత చంద్రబాబు సైతం అన్నారు. ఇక సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద కూడా భారీ క్యూ లైన్లు కనిపిస్తున్నాయి. ఎప్పుడు తక్కువ శాతం ఓటింగ్ నమోదయ్యే విజయవాడ వంటి నగరాల్లో కూడా ఈసారి భిన్నమైన పరిస్థితే కనిపిస్తోంది. విజయవాడ నగరంలో పలు పోలింగ్ కేంద్రాల వద్ద ఉదయం నుంచి ఓటర్లు బారులు తీరి ఉన్నారు ఓటు వేసేందుకు. మొత్తం కూడా చాలా వరకు దాదాపుగా క్యూ లైన్లో భారీగా ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి తమ పోలింగ్ కేంద్రాల వద్దకు చేరుకుంటున్నారు. సో మొత్తం కూడా ఏపీలో చూస్తే దాదాపుగా మొత్తం అందరూ కూడా తరలి వస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అధికారులు ఎవరు రాలేదు? అధికారులు ఇప్పుడు వచ్చారంటే ఇప్పుడు వచ్చేది అధికారులు కూడా కాదు, వాళ్ళు వచ్చి వర్క్ ఇప్పుడు చేస్తున్నారు. ఇక విజయవాడలో పోలింగ్ ఏ విధంగా జరుగుతుంది, దీనికి సంబంధించి తెలుసుకుందాం. కరెస్పాండెంట్ సత్య